హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అంటే టెట్కి ఒక 3 months, ఆ తర్వాత డిఎస్సికి ఒక 3 months సమయం అనేది ఇచ్చారు. అది మీ అందరికీ తెలుసు. టెట్ యొక్క అప్లికేషన్ డేట్స్ కూడా ఆగస్టు 3తో ముగియబోతున్నాయి. ఈ సందర్భంలో చాలామంది అభ్యర్థులు చివరి క్షణానికి వచ్చిన తర్వాత కొంతమంది అభ్యర్థుల యొక్క డౌట్స్ని మనం క్లారిఫై చేయడానికి డీటెయిల్గా ఈ వీడియోని చేయబోతున్నాం. కాబట్టి వీడియో జాగ్రత్తగా చివరి దాకా చూడండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన మన లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్కి మీరు అందిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్కి నిజంగా చాలా కృతజ్ఞతలు. మీ యొక్క రెస్పాన్స్ వల్ల మా మీద మరింత బాధ్యత పెరిగింది. ఈ బాధ్యతని, మీ యొక్క నమ్మకాన్ని 100% మేము పూర్తి చేస్తామని, మీరు మాపై పెట్టుకున్న నమ్మకానికి 100కి 100% న్యాయం చేస్తామని నేను మీకు ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈసారి రాబోయే డిఎస్సిలో అద్భుతమైన ఫలితాలను సాధించే బ్యాచ్గా మనకు లైవ్ మెంటార్షిప్ అనేది ఉండబోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన క్లాసెస్ వింటున్న అభ్యర్థులందరికీ తెలుసు ఎంత అద్భుతంగా మీరు మీ యొక్క పెర్ఫార్మెన్స్ని చేస్తున్నారో ఒక్కొక్క చాప్టర్ పూర్తవుతున్న కొద్దీ. అదేవిధంగా ఇప్పుడున్న మీరు దాదాపు ఒక 1000 మంది విద్యార్థులు ఎవరైతే మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి జాయిన్ అయ్యారో వారందరికీ కూడా మీకు 100% సిలబస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు అందిస్తున్న ఈ క్లాసెస్ వల్ల ఖచ్చితంగా పరీక్ష హాల్లో జయశంకర్ అకాడమీ అండ్ నా యొక్క మాటలు, నా యొక్క సబ్జెక్ట్ 100% మీకు స్ఫురణకు వస్తాయి. ప్రతి ప్రశ్న చూస్తున్నప్పుడు కూడా మీ వెంట ఉండి నేను మీ యొక్క గైడెన్స్ని అందిస్తున్న ఈ పద్ధతికి మీరు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మన క్లాసెస్ని గుర్తు తెచ్చుకునే విధంగా ప్రతి ప్రశ్న అటెంప్ట్ చేస్తున్నప్పుడు మనం చెప్పిన టెక్నిక్స్ని ఉపయోగించే విధంగా మిమ్మల్ని తయారు చేస్తామని నేను చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా అంటే నేను పరీక్ష రాస్తే ఏ విధంగానైతే ఎగ్జామినేషన్ హాల్లో ఆలోచిస్తానో అదే విధంగా ఆలోచింప చేసేలా మీ క్లాసెస్ని అందిస్తున్నాం. రైట్ అండ్ ఇది స్లో అనో స్పీడ్ అనో కాకుండా మీరు కొద్దిగా మూమెంట్ తీసుకొని కనుక మనతో ట్రావెల్ అవ్వడం మొదలు పెడితే మాత్రం అద్భుతమైన అనుభూతిని, అద్భుతమైన అనుభవాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టు 3వ తేదీ నాడు టెట్ యొక్క అప్లికేషన్ డేట్స్ పూర్తవుతున్న సందర్భంలో కొంతమంది అభ్యర్థులు మళ్ళీ కూడా టెట్ రాయాలా వద్దా అనే డైలమాలోంచి మళ్ళీ బయటకు వచ్చి టెట్ రాస్తే ఏమవుతుందో ఒకసారి రాసి చూద్దామనో, రాయాలనా వద్దా అని చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. అది నాట్ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, మిగతా సబ్జెక్ట్స్ వారు కూడా, సైన్స్ వారు అయితేనేమి, అదేవిధంగా సోషల్ వాళ్ళు అయితేనేమి, ఎవరైనా సరే మిగతా అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. నేను ముందు నుంచి మీకు చెప్తుంది ఏంటంటే టెట్లో కనుక మీకు స్కోర్ 110+ ఉంటే మీరు టెట్ రాయాల్సిన అవసరం అయితే లేదండి. నో నీడ్ టు రైట్ ద టెట్. 110+ ఉంటే. ఇక 110+ మార్క్స్ ఉన్న అభ్యర్థుల యొక్క క్వశ్చన్ ఏంటంటే, చాలామంది యొక్క అభిప్రాయం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే వాళ్ళు అడిగారో నేను సేమ్ మీకు కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్, మా జిల్లాలో చాలామంది అభ్యర్థులకి మన గతంలో రాసిన టెట్లో 130 మార్కులు ఉన్నారు, 140 మార్కులు వచ్చిన వారు ఉన్నారు సార్. మేము వారితో పోటీ పడాలంటే మేము కూడా 130, 140 మార్కులు తెచ్చుకునేలాగా మేము మళ్ళీ టెట్ రాద్దాం అనుకుంటున్నాము. మా విద్యార్థులు కానీ, మా తోటి అభ్యర్థులు కానీ అదేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. నువ్వు మళ్ళీ టెట్ రాయి, నీకు అప్పుడే 110 వచ్చాయంటే సార్ ఖచ్చితంగా 140 మార్క్స్ వస్తాయి, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటావు, కాబట్టి వాళ్ళకు 140 ఉన్నాయి, వీళ్ళకు 140 ఉన్నాయి, కాబట్టి నువ్వు కూడా రాయి అని అంటున్నారు సార్. నన్ను ఏం చేయమంటారు అన్నది మొదటి ప్రశ్న. దీనికి నేను ఏమంటానంటే, ఏదైనా ఒక జిల్లాలో 130 కానీ 140 మార్కులు కానీ, అంతేందుకు 120 పైగా మీ సబ్జెక్ట్లో మార్కున్న వాళ్ళు దాదాపు ఎంతమంది ఉండి ఉంటారు? 10ల సంఖ్యలో ఉంటారండి. 100లోనైతే ఉండరు. 10, 12, 11, అది 10 లోపో 10ల్లోనే ఉంటారు. రైట్ అండ్ మొదటిది. ఆ 10ల్లో ఉన్న వారికి ఫర్ ఎగ్జాంపుల్ 130 పైన వచ్చిన ఒక అభ్యర్థిని కంపేర్ చేసుకొని 111, 112 అంటే 110 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థి బాధపడుతూ ఉన్నాడు. నాకు 20 మార్కులు వాడికంటే తక్కువ ఉన్నాయి, నేను మళ్ళీ టెట్ రాసి ఈ +20 మార్క్స్ని పొందుతాను అని అనుకుంటున్నాడు అనుకుందాం. అయితే ఇక్కడ డిఎస్సికి వచ్చేసరికి ఈ 20 మార్కుల వెయిటేజ్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఏంటి 20 మార్కుల యొక్క వెయిటేజ్? ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ 20 మార్కులకు మ్యాక్సిమం ఒక 3 మార్కుల వరకు కలవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 3 మార్కులు, 3 కూడా కలవవు. 7.5 మార్కులకి 1 మార్కు, 7.5 మార్కులు 1 మార్కు, 7.5 మార్కులకి మరొక మార్కు,
15 అయిపోయినాయి, ఇంకా 5 అని అంటే 7.5లో 2/3 వంతు అంటే ఆల్మోస్ట్ ఆల్ 0.6 మార్క్స్. అంటే ఎన్ని కలుస్తాయి? 3 మార్క్స్ కూడా కాదు, 2.6 మార్క్స్ కలవడానికి అవకాశం అయితే ఉంది. లేదా 2.75 అనుకోండి, 2.6 మార్క్స్ కలవడానికి అవకాశం ఉంది. రైట్ అండ్ ఇక్కడ 110 పైన వచ్చిన అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నిజంగా నీకు 130, 140 రావాలంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది? అవుట్ ఆఫ్ 150 మార్కుల సిలబస్లో మనం ఒకసారి సిలబస్ని ఒకసారి చూడండి. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే 30 మార్కులు. ఓకే అండి, సారీ 60 మార్కులు తప్పించారు ఇక్కడ, 60 క్వశ్చన్స్ 60 మార్కులు. రైట్, 60 మార్కులు. లేదంటే సోషల్ అయితే కూడా 60 మార్కులుగా మనం చూస్తాం. అంటే మొత్తం 150 మార్కులు. ఇందులో నువ్వు ఇన్ని సబ్జెక్ట్స్ చదవాలి. మ్యాథ్స్ వాళ్ళు అయితే బయాలజీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీషు, చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు, ఇంగ్లీషు, ఫిజిక్స్, బయాలజీ, చైల్డ్ డెవలప్మెంట్. ఓకే అండి, మళ్ళీ సైన్స్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, ఈ విధంగా దాదాపు ఒక 9 సబ్జెక్ట్స్ వరకు మనం చదవాల్సిన అవసరం ఉంటుంది ఈ 3 నెలల సమయంలో. ఈ 3 నెలల సమయంలో 130 మార్కులు వచ్చిన అభ్యర్థి ఏం చేస్తారంటే డిఎస్సి మీద ఫోకస్ చేస్తాడు. 130 మార్కులు వచ్చిన అభ్యర్థి ఏం చేస్తారంటే డిఎస్సి మీద ఫోకస్ చేస్తాడు. అంటే మీరు ఆల్రెడీ ఏదైతే 2 మార్కులు వెనుకబడి ఉన్నారని బాధపడుతూ ఉన్నారు, అంటే మీరు 20 మార్కులు వెనుకబడి ఉన్నారని కాదు, ఇక్కడ డిఎస్సి పోటీలో ఏదైతే 2 మార్కులు వెనుకబడి ఉన్నారని బాధపడుతున్నారో, మీరు ఇప్పుడు టెట్ మీద కనుక ఫోకస్ చేస్తే 2 మార్కులు కాకుండా ఆ అభ్యర్థి కంటే 3 నెలల ప్రిపరేషన్లో వెనుకబడి ఉంటారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నో డౌట్. అయితే నేనేమంటానంటే మీరు ఇక్కడ కోల్పోతున్నారు అనుకుంటున్నా, ఎవరైతే ఆ 10ల సంఖ్యలో 130, 140 మార్కులు పొందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికంటే మీరు ఏవైతే 20 మార్కులు తక్కువ ఉన్నాయని మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో ఆ మార్కులకి సమానమైన 2 మార్కుల్ని లేదా 3 మార్కుల్ని ఈ 3 నెలల కాలంలో డిఎస్సి ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి. మీరు 3 మార్కులు కాదు, వాళ్ళకంటే 10-12 మార్కులు ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతారు. రైట్ అండ్ ఈ టైంలో ఇట్స్ ఏ నాట్ ఏ గేమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ టెట్, ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ టైమ్ ఫర్ డిఎస్సి. ఏపీలో ఇదే సందిగ్ధత. డిఎస్సి మరొక 3 నెలలు ముందుకు జరిగింది అనగానే విద్యార్థులు చాలామంది ఎందుకో ఒక రిలీఫ్గా, ఒక రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మళ్ళీ పరీక్ష రాగానే మళ్ళీ హడావుడి మొదలు పెడతారు. 3 నెలల టైం ఉంది మాకు, ఈ 3 నెలల్లో ఇంటర్మీడియట్ సిలబస్ ఎట్ట చదవాలి, రిజల్ట్ వచ్చి 1 మంతే అయింది, ఈ 2 నెలల్లో మేము ఎట్ట చదవాలి అని చెప్పేసి మళ్ళీ ఒక బ్యాచ్ అనేది తయారవుతుంది. ఎవ్రీ టైం మనం చూస్తూనే ఉన్నామండి. అది చాలామందిని డిస్టర్బ్ చేస్తుంది ప్రిపరేషన్లో. తెలంగాణలో కూడా మనం చూసి ఉన్నాం ఇలా డిస్టర్బ్ అయ్యారు స్టూడెంట్స్. అదేవిధంగా ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే రాదని గ్యారంటీ అయితే ఏమీ లేదు. కాబట్టి ఏం చేస్తామంటే 110కి పైన ఎవరైతే మార్కులు ఉండి ఉన్నారో వాళ్ళు ఫోకస్ ఆన్ డిఎస్సి, ఫోకస్ ఆన్ డిఎస్సి. అస్సలు డీవియేట్ అవ్వకండి. పోతే పోనీయండి, ఎవరో మిమ్మల్ని 10 మార్కులకో 20 మార్కులకో మిమ్మల్ని మోటివేట్ చేస్తే, టెట్ కోసం మోటివేట్ చేస్తే నాకు అక్కర్లేదు, ఆ 2 మార్కులకు సమానంగా 20 మార్కుల యొక్క స్ట్రెంగ్త్ నేను డిఎస్సిలో అవుతానని మీరు పట్టుకోండి. ఎందుకంటే ఎవరికైతే 130, 140 మార్కులు టెట్లో వచ్చాయని అనుకుంటున్నారో దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఇన్ కంటెంట్. ఎలాగూ 24 మార్కుల స్కోపే కంటెంట్ ఇన్ టెట్. అంటే వాళ్ళు టెట్లో 24 మార్కుల కంటెంట్లో పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, 130+ వచ్చిన అభ్యర్థి, నీవు 110+ వచ్చిన అభ్యర్థివి. నాకు తెలిసి కంటెంట్లో ఇద్దరికి సేమ్ స్కోర్ వచ్చి ఉంటుంది, అందులోనైతే నో డౌట్. మెథడాలజీలో కూడా సేమ్ స్కోర్ వచ్చి ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 24+6. ఓకే, నేను చిన్న కరెక్షన్ ఉంటే చూసుకోండి. రైట్, ఇందులో ప్రాబ్లం లేదు. వాడికి నీకంటే 20 మార్కులు ఎక్కడ ఎక్కువ వచ్చి ఉంటాయి అంటే సైన్స్లోనో, ఏ తెలుగులోనో, ఏ ఇంగ్లీష్లోనో, ఏ సైకాలజీలోనో ఎక్కువ వచ్చి ఉంటాయి. ఎక్కువ వస్తే రానియండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇతడికి నీకు ఉన్న డిఎస్సి స్ట్రెంత్ చూద్దాం. డిఎస్సిలో నువ్వు ఏదైతే 10th క్లాస్ వరకు టెట్
ప్రిపేర్ అయి ఉన్నావో ఆ అభ్యర్థి కూడా అదే ప్రిపేర్ అయి ఉన్నాడు. ఇప్పుడు 130 మార్కులు పైన వచ్చిన అభ్యర్థి అయినా సరే, 110 మార్కుల పైన వచ్చిన నీవైనా సరే, మీరిద్దరూ కలిసి కంటెంట్లో ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ని ఒకసారి మీరు గమనించుకోండి. డిఎస్సిలో అప్ టు 10th క్లాస్ మనం టెట్లో ప్రిపేర్ అయి ఉన్నాం. ఇక మిగిలింది ఇంటర్ సిలబస్. దిస్ ఈజ్ మనందరినీ భయానికి గెలిపిస్తున్న బూచి. ఇది ఇంటర్ సిలబస్. అంటే నీకు 130 మార్కులు వచ్చిన నీ అభ్యర్థిని నేను చేస్తున్నానంటే 110 మార్కులు వచ్చిన అభ్యర్థిని మెల్లిగా తన యొక్క కాంపిటీషన్ నుంచి పక్కకు తప్పి టెట్ చదువు మళ్ళీ అని ప్రోత్సహించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వాడు హాయిగా ఈ 3 నెలల పాటు ఇంటర్మీడియట్ సిలబస్ చదువుతాడు. మరి నువ్వేం చేస్తావు? అరే వానికి 130 మార్కులు వచ్చాయి, నేను కూడా టెట్లో 130 తెచ్చుకుంటానని చెప్పేసి 3 నెలల పాటు తెలుగులో, ఇంగ్లీష్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బయాలజీని చదివి నీవు అదే టెట్లో చివరికి 110 అంటే మళ్ళీ 125, 130 వచ్చినాయి అనుకోండి. ఏమవుద్ది అప్పుడు? వీడు ఆల్రెడీ 3 నెలల కాలం పాటు డిఎస్సి యొక్క ప్రిపరేషన్ పూర్తి చేసుకొని పెట్టుకుంటాడు. నువ్వు మళ్ళీ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి ఫ్రెష్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రైట్, అర్థమవుతుందా నేను చెప్తుంది? ఏమైతే చెప్తున్నాను. కాబట్టి మీరు 110 పైన వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు సపరేట్గా టెట్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు అప్లైనే చేయకండి. అప్లై చేస్తే మళ్ళీ దానికోసం ఒక పురుగు మెసులుతూ ఉంటుంది బ్రెయిన్లో. లేసని అప్లై చేస్తాను, ఊరికే అటెంప్ట్ చేస్తా అంటే ఓకే, ఊరికే వెళ్ళి రాయండి. మీ డిఎస్సి ప్రిపరేషన్ నాలెడ్జ్తో వెళ్ళి టెట్ రాసి రండి. రైట్, అంతేగాని ఫోకస్ చేయకండి. జస్ట్ ఫోకస్ ఆన్ డిఎస్సి పైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ డిఎస్సి ఫోకస్ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా మళ్ళీ ఒక డీవియేషన్. ఇక్కడ సిలబస్ని కనుక మీరు గమనించినట్లయితే, సిలబస్ని మీరు గమనిస్తే కంటెంట్ 40 మార్కుల్లో అప్ టు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ 2 పార్ట్లు చేసి చూస్తున్నారు మీరు. ఓకే, చేయండి, నో ప్రాబ్లం, వెరీ ఈజీ. అయితే ఇక్కడ గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాల అనుభవాన్ని చూస్తే ఇక్కడ 20+ మార్కులు, ఇక్కడ 20+ మార్కులు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఒక 18 మార్కులు, ఇక్కడ ఒక 22 మార్కులు మాత్రమే మనకి కంటెంట్ నుంచి వచ్చాయి. కంటెంట్ నుంచి వచ్చిన మార్కులు ఎన్ని? 10th క్లాస్ వరకు 18 మార్కులు, ఇంటర్మీడియట్ వరకు 22 మార్కులు. రైట్ అండ్ బాగా గుర్తుపెట్టుకోండి. కానీ నేను చెప్పదలుచుకున్నానంటే మనకి ఇంటర్మీడియట్ సిలబస్ కొత్త. అంటే చాలామంది అభ్యర్థులకి మొన్నటిదాకా ఎస్జిటి ఎలిజిబిలిటీ ఉంటుందని అనుకున్న అభ్యర్థులందరూ ఎస్జిటి చదివి ఉన్నారు. కాబట్టి వారందరూ 10th క్లాస్ వరకు అయితే సబ్జెక్ట్ని ఫోకస్ చేసి ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా 10th క్లాస్ వరకు సిలబస్ని ఫోకస్ చేసి ఉన్నారు. కానీ ఇంటర్మీడియట్ అనే సిలబస్ కొత్తగా ఉంది. ఇక్కడ మొదలైన ఒక చర్చ ఏంటి అని అంటే, కంపేర్ టు 10th క్లాస్ క్వాంటిటీ ఆఫ్ సిలబస్, 10th క్లాస్ క్వాంటిటీ అంటే పరిమాణంలో 10th క్లాస్ సిలబస్ తక్కువ కనబడుతుంది, పరిమాణంలో ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కువగా కనబడుతుంది. రైట్ అండ్ ఉపాధ్యాయులు నాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, మీరు మొత్తం ఇంటర్మీడియట్ నేర్చుకోండి, మీరు మొత్తం ఎంసెట్ స్థాయిలో, ఐఐటి స్థాయిలో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి పాపం పిల్లల్లో దాని ఏమంటే ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంసెట్ సిలబస్, ఐఐటి సిలబస్ కాదు. మనకు డిఎస్సి అంటేనే కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ సిలబస్. బాగా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ సిలబస్. అలా అని కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ వస్తుంది అనడానికి లేదు. గతంలో ఏ ప్రశ్నాపత్రం చూసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ 50-50%గానే మనం చూసి ఉన్నాం. కాబట్టి మీరు భయపడి అనవసరమైన లేని కంగారు తెచ్చుకొని టైంని వేస్ట్ చేసుకోకండి. అంటే ఇక్కడ ప్రియారిటైజ్ చేయండి. ఇంటర్మీడియట్ సిలబస్కి మనం ఎంత టైం కేటాయించాలి, 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ సిలబస్ వరకు ఎంత టైం కేటాయించాలి. అండ్ సెకండ్ థింగ్, మీరు రాదు అనుకుంటున్న ఇంటర్మీడియట్ సిలబస్ ఓకే, వస్తుంది అనుకున్న 10th క్లాస్ సిలబస్లోంచి మీరు అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయగలరా, ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేసుకునే అవకాశం ఉందా అని కూడా మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో టెట్ మార్క్స్ బాగానే ఉన్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. దాదాపు 5 నెలల సమయం మనకి డిఎస్సికి ఉంది. కాబట్టి కాంపిటీషన్ పరంగా చూసుకున్నా సరే మనకి డిఎస్సికి ద టఫ్ కాంపిటీషన్
అనేది బయటికి రావడం జరుగుద్ది. వెల్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు చాలామంది ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి ప్రశ్న ఇంపార్టెంటే. ఒక అభ్యర్థి 10th క్లాస్ ప్రశ్నకి సమాధానం చెప్తే హాఫ్ మార్కే ఇస్తాడు, ఇంటర్మీడియట్ ప్రశ్నకి సమాధానం చెప్పినా కూడా హాఫ్ మార్కే ఇస్తాడు. అంతేగాని వెరీ శబాష్, నువ్వు ఇంటర్మీడియట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో క్వశ్చన్కి ఆన్సర్ చేసావు కాబట్టి నీకు ఒక 2 మార్కులు ఇస్తున్నా అని చెప్పేసి ఎవడు ఇవ్వడు. ఇక్కడ ప్రతి ప్రశ్నకు అదే హాఫ్ మార్క్. కాబట్టి ప్రతి ప్రశ్న ఇంపార్టెంటే. ఇంటర్మీడియట్ సిలబస్ అని నువ్వు ఎంతైతే ఆగమవుతున్నావో అంతే స్ట్రెంత్ నువ్వు 10th క్లాస్ సిలబస్ వరకు కూడా అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. మళ్ళీ ఇంకొకటి, ఇందులో లింకేజ్ మర్చిపోతూ ఉన్నారు. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లింక్ ఉన్న టాపిక్స్ ఉన్నాయి చాలా మట్టుకి, వాటిని మర్చిపోయి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ ఉంది. సెట్స్ అనేది మనకి 10th క్లాస్ వరకు ఉంటుంది. సో సెట్స్ యొక్క అప్డేటే రిలేషన్స్, సంబంధాలు అంటాం మనం. సంబంధాల యొక్క అప్డేటే ఫంక్షన్స్. మనకి ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంది. అంటే చూడండి 10th క్లాస్ రిలేటెడ్ టాపిక్స్. ఇక మీకు తెలుసు ట్రిగోనమెట్రీ అనేది 10th క్లాస్ రిలేటెడ్ నుంచి మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ కావచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కావచ్చు, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కావచ్చు, కన్వర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ యొక్క రేషియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ట్రిగోనమెట్రీ యొక్క రిలేటెడ్గానే ఉంటుంది. అంటూ 10th క్లాస్ బేస్ వదిలిపెట్టి కేవలం ఇంటర్మీడియట్ పుస్తకాలని కానీ ఇంటర్మీడియట్ ఎంసెట్ ప్రాబ్లమ్స్ని కానీ నువ్వు టచ్ చేస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో నష్టపోతావు. ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే బేస్ మర్చిపోకుండా నువ్వు డెఫినెట్గా ఏం చేయాలి అని అంటే టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ అనేది మర్చిపోకుండా చూసుకోవాలి. అది కూడా లింకేజ్ ఉన్న టాపిక్స్ని బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. వెక్టర్ అనాలిసిస్ కొత్త చాప్టర్ అయి ఉండొచ్చు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ డిఫరెన్షియేషన్స్ కానీ అవి కొత్త చాప్టర్స్ అయి ఉండొచ్చు. ఇక లోకస్ కావచ్చు, స్ట్రేట్ లైన్స్ కావచ్చు, పరావలయం కావచ్చు, హైపర్బోలా కావచ్చు, పారాబోలా కావచ్చు, సర్కిల్స్ కావచ్చు. స్ట్రేట్ లైన్స్ అంటే ఎలాగో మనకి 10th క్లాస్లో ఉంటుంది. 10th క్లాస్ యొక్క కోఆర్డినేట్ జామెట్రీని తీసుకెళ్ళి మనకి ఇంటర్మీడియట్ 2A అంటే 1B అండ్ 2Bలో ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా నీకు కోఆర్డినేట్ జామెట్రీ క్లియర్గా అర్థమైతే నువ్వు అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చేయడం కావచ్చు, లోకస్ చేయడం కావచ్చు, స్ట్రేట్ లైన్స్ చేయడం కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, పారాబోలా కావచ్చు, హైపర్బోలా కావచ్చు అని అర్థం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఏమంటారంటే నేల విడిచి సాము చేయకండి. 10th క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో లింక్ ఉన్న టాపిక్స్కి మూవ్ ఆన్ అవ్వండి, లేదంటే ప్యారలల్ ప్రిపరేషన్ చేయండి. అంతే తప్ప ఓన్లీ ఇంటర్మీడియట్ అని చెప్పేసి నరేటివ్ని మీరు బ్రెయిన్లో పెట్టుకొని కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో నష్టం అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నేను ఏం చెప్పదలుచుకుంటే ఎగ్జామినేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా ఎగ్జామినర్ ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నాడో దాన్ని పట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ అభ్యర్థి. అంటే ఎగ్జామినేషన్ కోర్ ఏరియాని ఐడెంటిఫై చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. గతంలో అంటే ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ పరీక్షల్లో మన అభ్యర్థులకు మనం ఒక కోర్ ఏరియాని చాలా వెల్ ప్రిపేర్డ్గా చేసి పంపించాం. వాళ్ళ ఎగ్జామినేషన్లో 90% ఎబో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి కానీ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్కి సంబంధించి కానీ. అంటే అనవసరమైన చెత్తంతా పోగేసుకోకుండా పరీక్షకి అవసరమైన మార్గాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎగ్జామినర్ మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఫస్ట్ మనం సిలబస్ని చూసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సిలబస్ని చూసి దాన్ని అర్థం చేసుకోకుండా భయపడి మన ఇష్టం వచ్చినట్టుగా టైం వేస్ట్ చేస్తే ఎగ్జామినేషన్లో చివరికి మనం ఎగ్జామినేషన్ పేపర్ని ఎగ్జామ్ని బ్లేమ్ చేసి మన యొక్క కారణాన్ని అంటే మన యొక్క ప్రిపరేషన్ విధానాన్ని తప్పుపట్టకుండా మన యొక్క ప్రిపరేషన్ విధానంలో లోపాలని సవరించుకోకుండా ఎగ్జామ్ని మనం బ్లేమ్ చేస్తాం. అది చాలా తప్పు. గతంలో ఎవరైతే తక్కువ మార్కుల మార్జిన్లో 3 మార్కులు 4 మార్కులు 5 మార్కుల మార్జిన్లో పోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కరెంట్ అఫైర్స్లో 1 మార్క్ వస్తే బాగుండు, పర్స్పెక్టివ్లో 1 మార్క్ వస్తే బాగుండు, మెథడాలజీలో 2 మార్కులు వస్తే బాగుండు అని అనుకుంటారు తప్ప ఎవ్వరు కూడా కంటెంట్లో 40కి 40 వచ్చుంటే నాకు ఉద్యోగం వచ్చేది అని ఎవరైనా ఇప్పటి వరకు అనుకున్నారా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మ్యాథమెటిక్స్ యొక్క గొప్పతనం ఏంటంటే 100కి 100% స్కోర్ చేయగలిగే టాపిక్. మనం కూడా విద్యార్థులకు అదే చెప్తారు, మ్యాథ్స్ చదువు 100కి 100 మార్కులు వస్తాయి, 10/10 వస్తాయని. కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్కి వచ్చేసరికి 40కి 40 సాల్వ్ చేయగలుగుతామా సాల్వ్ చేయలేమా అన్న విషయాన్ని పక్కన పెట్టి మనకు రాని
ఆ కరెంట్ అఫైర్స్ పైన దానిపైన ఇప్పటి నుంచే ఫోకస్ చేసి టైం వేస్ట్ చేస్తావు. నేనేమంటానంటే నీ స్ట్రెంగ్త్ ఏంటి? మ్యాథ్స్. నువ్వెక్కడ స్ట్రాంగ్? మ్యాథ్స్. ఓకే, నువ్వు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నావో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయి. 40కి 40 వచ్చేలాగా ఆన్ టైంలో క్వశ్చన్కి ఆన్సర్ చేసేలాగా ఫోకస్ చేసిన తర్వాత నువ్వు మూవ్ ఆన్ టు అదర్స్. అంటే గివ్ ద టైమ్ ఫర్ అదర్స్. మూవ్ ఆన్ టు అంటే మళ్ళీ అనిపోయినాకనే చదవాలని కాదు. నువ్వు ప్రిపరేషన్లో కూర్చుంటున్న ఒక 6 గంటల 7 గంటల సమయంలో మోస్ట్ ఆఫ్ ది టైం 4 to 5 hours టైము నువ్వు మ్యాథ్స్ పర్ఫెక్ట్ అవ్వడానికి, చూడగానే ఆన్సర్ పెట్టేలాగా పర్ఫెక్ట్ అవ్వడానికి, కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు మన ఇన్స్టిట్యూట్ తరఫున మనం అదే నేర్పిస్తాం. చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా ప్రతి క్వశ్చన్ని, అది ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్ కావచ్చు, అది 10th క్లాస్ లెవెల్ క్వశ్చన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు కాన్సెప్ట్ రూపంలో మీకు ప్రశ్నల్ని అలా అనాలిసిస్ చేయడానికి మేము మీ యొక్క థాట్ ప్రాసెస్ని మీకు ఇక్కడ అందించడం జరుగుద్ది. ఓకే రైట్. సో అందులోంచి బయటకు వస్తే మనం ఈ టెట్కి సంబంధించిన అంశాన్ని మనం చూస్తున్నాం. సో ఎవరైతే 110 పైన మార్కులు వచ్చున్నారో వారిగా మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఫోకస్ ఆన్ డిఎస్సి మీద ఫోకస్ చేయండి. ఇదే అంశం సైన్స్ అభ్యర్థులకు వర్తిస్తుంది, సోషల్ అభ్యర్థులకు వర్తిస్తుంది, ఎస్జిటి అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. ఇక ఎవరైతే 100 మార్కులకు పైన ఉన్నారో, ఎవరైతే 100 మార్కుల పైన ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెట్ అయితే అటెంప్ట్ చేయండి, టెట్ రాయండి. ఓకే, వారైతే టెట్ రాయండి. ఈ 100 మార్కుల పైన ఉన్నవారు టెట్ రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మీరు ప్రిపేర్ అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి అన్నది నేను ఇక్కడ చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకసారి టెట్ సిలబస్ని కనుక మీరు గమనించండి. మనకి సైకాలజీ 30 మార్కులు ఉన్నాయండి. సైకాలజీ 30 మార్కులు సిలబస్ చూస్తే బోల్డ్ కనబడుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సిలబస్ కాపీ అన్నది మీకు అందరి దగ్గర ఉంది. లేదు అనుకుంటే ఒకసారి మన మ్యాథ్స్ యూనివర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీకు పీడిఎఫ్స్ పెడతాం. ఓకే అండి, ఉచితంగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ యొక్క పీడిఎఫ్స్, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ యొక్క పీడిఎఫ్స్ మీకు ఉచితంగానే అక్కడ అందించడం జరుగుద్ది. అంటే ఆగస్ట్ 1 నుంచి మీకు మ్యాథ్స్ యూనివర్స్ యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్న పీడిఎఫ్స్ని, కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా. సో డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనేది మనకి మొదటి కాన్సెప్ట్. ఇందులో ఇవన్నీ ఉన్నాయండి. ఓకే అండి, థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్ ద డెవలప్మెంట్, పియాజే థియరీ, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్. ఇక మీకు తెలుసు, ఇదంతా మనం చదివి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీదంతా. రైట్, ఇది డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఒక టాపిక్ అయితే, అండర్స్టాండింగ్ ద లెర్నింగ్ ఒక టాపిక్, పెడగాజికల్ కన్సర్న్స్ ఒక టాపిక్, ICTA 1, ICT-B అనేది ఒక టాపిక్, అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేది మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్ అండ్ ఓకే. అయితే ఇది 100 మార్కుల పైన వచ్చిన అభ్యర్థులకి చెప్పాల్సిన సూచన ఏంటంటే, మీరు సైకాలజీ చదివేటప్పుడు ఒకసారి డిఎస్సి సైకాలజీలో కూడా ఏ చాప్టర్స్ మెన్షన్ చేశారో ఒకసారి చూడండి. ఇది కిందిచ్చింది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫర్ డిఎస్సి సిలబస్, 5 మార్క్స్, 5 మార్కుల డిఎస్సి సిలబస్. ఓకే, టెట్లో గత పరీక్షల్లో జరిగిన, ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలు కావచ్చు, అంతకు ముందు జరిగిన పరీక్షలు కావచ్చు, దాదాపు సైకాలజీ అని అంటే మీకు ఇంత పెద్ద 2 పేజీల సిలబస్ ఇచ్చినప్పటికి కూడా ఆయన ఫోకస్ చేస్తున్న అంశాలు ఏంటంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ పైనే. దాదాపు 20 నుంచి 25 మార్కులు ఇవే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. దేంట్లోంచి వస్తాయో నేను ఒకసారి ఓవర్వ్యూగా చెప్తాను. డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒకటి, డెవలప్మెంటల్ థియరీస్ ఒకటి, లెర్నింగ్ థియరీస్ ఒకటి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఒకటి. అందులోనే మనకు యాటిట్యూడ్స్ వస్తాయి, రీజనింగ్ వస్తుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది, ఓకే, మెమొరీ వస్తుంది, రైట్ అండ్ స్మృతి విస్మృతి, అంటే ఇవన్నీ మనకు రావడం జరుగుద్ది. అదేవిధంగా NEP 2009 పైన కాన్సన్ట్రేట్ చేశాడు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాం మనం దాన్ని. అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మీద క్వశ్చన్స్ పడినాయి. అదేవిధంగా NEP 2020 పైన కూడా క్వశ్చన్స్ పడినాయి. ఇదే అంశము వీటినే ఫోకస్ చేస్తూ మనకి డిఎస్సి సిలబస్ కూడా అందించడం జరిగింది. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో PIEలో మనకి 5 మార్కులకి కొంత సిలబస్ పక్కన పెడితే ఒక 2 మార్కుల సిలబస్ అయితే, మళ్ళీ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కావచ్చు, NCF 2005 కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, చైల్డ్ రైట్స్ కావచ్చు, ఈ యాక్ట్లకు సంబంధించి కంపల్సరీ 2 మార్కులు వస్తున్నాయి. అదేవిధంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ,
ఈ 3 టాపిక్స్ని మనకి ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది సైకాలజీలో. నేనేమంటానంటే నువ్వు టెట్ ఎవరైతే 100+ వచ్చిన మార్క్స్ ఉన్నారో ముందు వీటిని ఫినిష్ చేయండి. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ థియరీస్ అండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఐక్యూ, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఈక్యూ, క్రియేటివిటీ, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, హ్యాబిట్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంటెలిజెన్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్. రైట్, వీటిపైన ఫోకస్ చేయండి. లెర్నింగ్ థియరీస్, అప్రోచెస్, లెర్నింగ్ కర్వ్స్, ఫ్యాక్టర్స్, ఫేజెస్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, థియరీ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్మ్ ఆఫ్ లెర్నింగ్, మెమొరీ, ఫర్గెటింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్. పర్సనాలిటీ, నేచర్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్, స్ట్రెస్ నేచర్, సింటమ్స్ అండ్ మేనేజ్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. అంటే చివరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేది పక్కన పెట్టండి, మిగతా అంతా కూడా సైకాలజీ. ఈ 3 చాప్టర్స్ మాత్రమే చదవండి మీరు సైకాలజీ టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. దాంతోపాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2009, ఆ తర్వాత చైల్డ్ రైట్స్, ఆ తర్వాత NCF 2005. ఓకే, సో NEP 2020, NEP 2020. రైట్, ఈ 4 కాన్సెప్ట్స్ చదవండి ముందు. పర్ఫెక్ట్ అయిన తర్వాత మిగతా సైకాలజీ వాటి జోలికి పొండి. డెవలప్మెంట్ థియరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళీ మనకి పెడగాజీలో మనకు మళ్ళీ డెవలప్మెంట్ థియరీస్ పైన క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఏదండి డెవలప్మెంట్ థియరీస్? అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్లో ఇగో ఇది అప్రోచెస్ టు లెర్నింగ్ అండ్ దెర్ అప్లికేబిలిటీ థియరీస్. స్కిన్నర్ కావచ్చు, పాలో కావచ్చు, థారండైక్ కావచ్చు, కోహెలర్, కోఫ్కా, బందూరా, పియాజే అండ్ వైగాట్స్కి, బ్రూనర్స్ థియరీ పైన మనకు మెథడాలజీ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మెథడాలజీలో మనకు ఒక 1/2 మార్కో 1 మార్కో ఈ కాన్సెప్ట్స్ నుంచి కవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిపైన టెట్ చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, 100+ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. అంతే తప్ప ఊకదంపుడుగా ఏదో ఒక రికార్డు క్లాస్ కొన్నాం కదా, అందులో మాస్టర్ ఒక 150 గంటలు మనకు చెప్పున్నాడు, ఒక 100 వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి మొదటి నుంచి 100 వరకు వీడియోస్ చూస్తూ పోతే అది చూడడానికి నీకు ఒక 50 రోజులు పడుతుంది. అలా కాకుండా ఓపెన్ ద టెక్స్ట్ బుక్, మీకు కొత్తది కావచ్చు, పాతది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే తెలుగు అకాడమీ ఒక టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి సిలబస్ కాపీ ముందు పెట్టుకొని టిక్ చేసి ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేస్తూ రండి. మీకు ఖచ్చితంగా టెట్లోనైతే ఖచ్చితంగా 20 నుంచి 25 మార్కులు వస్తాయి. ఇవి చదివితే సరిపోతుంది అవుట్ ఆఫ్ 30. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్సిలో 5 నుంచి 8 మార్కులు మీకు కవర్ అవుతాయి. అంటే డిఎస్సి యొక్క ప్రిపరేషన్లో 5 నుంచి 8 మార్కుల సైకాలజీ అండ్ పిఐఈలో కొంత 2 మార్కుల యొక్క సిలబస్, మెథడాలజీలో ఉన్న 1 మార్కు యొక్క సిలబస్ అనేది పూర్తవుతుంది. అంటే ఇక్కడ సిలబస్ చూడండి ఎలా మనము ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తున్నాము. అంటే ఒక అభ్యర్థికి కావాల్సింది ఏంటంటే ఒక ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మనం ఇంటర్లింక్ ఉన్న టాపిక్స్ సైకాలజీ నుంచి మెథడాలజీకి, సైకాలజీ నుంచి పిఐఈకి, పిఐఈ నుంచి మళ్ళీ మెథడాలజీకి లింక్ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మనం మార్క్స్ రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా మీరు సైకాలజీ ఏదైతే చదువుతారో ఆ సైకాలజీ యొక్క కాన్సెప్ట్లో టెట్ 100+ మార్క్స్ చదువుతున్నప్పుడు మీకు సైకాలజీలో 30 మార్కులు, డిఎస్సిలో మీకు దాదాపు 8 మార్కుల యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తవుతుంది. అంటే మీరు దేని మీద ఫోకస్ చేయాలి అన్న అంశం మీద నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సైకాలజీ అయిపోయింది. అండ్ కంటెంట్ విషయానికి వస్తే కంటెంట్ మీకు అప్ టు 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే. 24 మార్కుల కంటెంట్ అనేది అయితే మనకి ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ఓకే 24 మార్క్స్ ఆఫ్ కంటెంట్ అనేది మనకి ఇస్తారు. ఎడబై రైట్ ఇది మనకి ఖచ్చితంగా ఒక 18 నుంచి 20 మార్కులు అన్నది ఖచ్చితంగా డిఎస్సిలో కవర్ అవుద్ది. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక మన కవర్ అయ్యే యొక్క స్టాండర్డ్ అయితే పెరుగుద్ది. ఎందుకంటే అక్కడ సైన్స్ అభ్యర్థులు కూడా పాపం మ్యాథ్స్ 30 మార్కులు అటెంప్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కంటెంట్ విషయంలో కొంత లిబర్టీ ఉంటుంది ఏది టెట్కి సంబంధించి. కానీ డిఎస్సిలో మాత్రం కొంచెం క్రూయల్గానే ఉంటాడు ఎగ్జామినరు.
కాబట్టి 10th క్లాస్ వరకైనా సరే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుద్ది. కాబట్టి టెట్కైన ప్రిపరేషన్ మాత్రం నీకు ఒక 18 నుంచి 20 మార్కుల్ని అంటే ఫౌండేషన్ కింద మనకి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ కంప్లీట్ ద కంటెంట్. ఇక్కడ మళ్ళీ ఎవరైతే 100 మార్కుల పైన ఉన్నారో వాళ్ళు డౌట్ ఏంటంటే సార్ మేము మ్యాథ్స్ ఎలాగో చేస్తాం, ఇది ఒక పెద్ద ప్యాషన్, అంటే ఇది ఒక ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటాను నేనైతే. ఎలాగైనా మ్యాథ్స్ చేస్తాం సార్, సైన్స్ ఎట్లా చేయాలి చెప్పండి. ఓకే, నన్ను అడిగితే మ్యాథ్స్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే సైన్స్ వాళ్ళకి పాపం డిఫరెంట్. ఒకవేళ బయాలజికల్ సైన్స్ అనుకోండి, వాడికి పాపం 12 మార్కులు 14 మార్కులు వస్తాయి, అంతే 6 4 24 అంటే 12 మార్కులు వస్తాయి. మిగతా అంతా అవుట్ ఆఫ్ సిలబస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అదే ఫిజికల్ సైన్స్ అనుకోండి, పాపం బయాలజీకి వస్తే అదేవిధంగా మ్యాథ్స్కి వస్తే, అంటే రెండుకి చెడ్డ రేవిడి, వీడికి వచ్చే సబ్జెక్ట్ రాదు, రాని సబ్జెక్ట్ అసలే రాదు. కానీ మ్యాథ్స్ వాళ్ళకి అలా కాదు, నీకు అక్కడ నీ సబ్జెక్టే నీకు చేతిలో 30 మార్కులు ఉంది, 20 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ. 6 మార్కుల మెథడాలజీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి అది 20 మార్కుల మెథడాలజీ కిందకి వచ్చేస్తుంది. కాబట్టి కంప్లీట్ ఫోకస్ ఆన్ మెథడాలజీ. సార్ 6 మార్కులు ఉన్నాయి, దీనికోసం ఏం చదువుతా, నేను 12 మార్కుల బయాలజీ చదువుతా అని అనుకోవద్దు. ఓకే అండి, బాగా గుర్తుపెట్టుకోండి, మెథడాలజీ మీద ఫోకస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ప్రిపరేషన్లో డిఎస్సి నీకు కావాల్సి టెట్లో మార్కులతో నీకు ఒరిగేదేమీ ఉండదు. 140 మార్కులు టెట్లో వచ్చినా డిఎస్సిలో 50 మార్కుల దగ్గర ఆగిపోతే నీకు ఉద్యోగం 100% రాదు. నీకు డిఎస్సిలో 80కి 65 పైన వస్తేనే నీకు ఉద్యోగం వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. టెట్లో 140 వచ్చినా నీకు ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ లేదు. కానీ డిఎస్సిలో 65 పైన వస్తే టెట్లో నీకు ఎలాంటి మార్కులు ఉన్నా ఉద్యోగం మాత్రం గ్యారంటీ. ఓకే, అందుకనే నీకు డిఎస్సి ఇంపార్టెంట్, ఉద్యోగం రావడం ఇంపార్టెంట్. కాబట్టి ఈ 6 నెలల ప్రిపరేషన్ని డిఎస్సి టార్గెటెడ్గా మనం టెట్ యొక్క సిలబస్ని ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ చదివితే మనకు ఉపయోగపడేది ఏంటంటే సైన్స్ మెథడాలజీలో కూడా మనకు కవర్ అవుద్ది. మెథడాలజీ మిగతా మెథడ్స్ అన్ని సేమ్ ఉంటాయండి, 1-2 చాప్టర్స్ తప్ప. ఓకే, 1-2 చాప్టర్స్ తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఉందనుకోండి, సోషల్లో అతి ఉత్తమమైన మెథడ్ ఏది చరిత్ర బోధించడానికి అని అనుకోండి, నాటకీకరణ పద్ధతితో ఒక చారిత్రక ప్రదేశాల యొక్క సందర్శన క్షేత్ర పర్యటనను మనం ఇక్కడ చూస్తాం. అదే ఇక్కడ ఒక శంకువు యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవడానికి మనకు అత్యుత్తమైన పద్ధతి ఏది అని అనుకోండి, ఒక ల్యాబొరేటరీ మెథడ్ అని చెప్పేసి మనం చూస్తాం. అంటే మెథడ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్లో డిఫరెన్స్ ఉంటాయి, కానీ మిగతా కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఓన్లీ మ్యాథ్స్ మెథడాలజీ మాత్రమే చదువుకొని పెట్టుకో, మిగతా మెథడ్స్ కూడా యూ కెన్ ఆన్సర్ పర్ఫెక్ట్లీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ కలిపి 12 మార్క్స్కి ఆల్మోస్ట్ 10 మార్క్స్ అయితే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఓకే, అది సో అంటే ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే 18 + 20 38 + 8 ఆల్మోస్ట్ ఆల్ 46 మార్కుల సిలబస్ నువ్వు డిఎస్సికి కంప్లీట్ చేసుకుంటున్నట్టుగా చదవాల్సి ఉంటుంది. అంటే టెట్ యొక్క ప్రిపరేషన్ అయితే 100+ ఉన్నోళ్ళే మళ్ళీ 110 వచ్చినోడు సార్ ఇది మంచిగా ఉంది కదా, ఈ స్ట్రాటజీ ఏదో బాగుంది, ఇక్కడ 46 మార్కులు కంప్లీట్ చేసుకుని తర్వాత ఇంటర్మీడియట్ చదువుతాను అనుకోవద్దు. రైట్ అని చెప్తాను, వాళ్ళకి కూడా పరిస్థితి ఏంది. ఇక్కడ దాదాపు 45 మార్కుల డిఎస్సి ప్రిపరేషన్ నువ్వు పూర్తి చేసుకున్నట్టుగా లెక్క. ఓకే రైట్, ఇది ఒక ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఏం చదవాలంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ చదువుకోండి సరిపోద్ది. సైన్స్ జోలికి పోకండి మై డియర్ ఉపాధ్యాయ మిత్రులారా, సైన్స్ జోలికి మాత్రం పోకండి. ఈ సమయంలో తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయండి, ఎక్కువగా మీరు స్కోర్ చేయడానికి అవకాశం. అందులో కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా టెక్స్ట్ బుక్ జోలికి పోకండి, జనరల్ గ్రామర్ జోలికి పొండి. ఎందుకు జనరల్ గ్రామర్ జోలికి పోవాలో అది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను, చూడండి ఒకసారి వివరిస్తాను నేను. రైట్, ఇక్కడ చూడండి, ఇది మనకు తెలుగు యొక్క సిలబస్. మనం సిలబస్ తెలియకుండానే మార్కెట్లో దొరికిన పుస్తకాన్ని చదువుతాము, యూట్యూబ్లో దొరికిన అందుబాటులో ఉన్న వీడియోని చూస్తాము, ఇక దాన్ని బట్టి మనం విజ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, పఠనావగాహన, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అంటే అర్థం పుస్తకంలో లేనిది అని అర్థం. ఏదో ఒక నోటికి వచ్చిన పద్యం ఇస్తాడు, సుమతి శతకమో రైట్ అనే భాస్కర్ శతకమో దాశరథి శతకంలోంచో ఒక పద్యాన్ని ఇస్తాడు, ఒక సిచ్యువేషన్ యొక్క గద్యం ఇస్తాడు, ప్యాసేజ్ ఇస్తే దానికి ప్రశ్నలు ఇస్తాడు. దీనికి ఏం చదవాల్సిన అవసరం లేదు, ఆన్ ది స్పాట్ స్పాంటినియస్గా మనం ఆన్సర్ చేస్తాం, 5 మార్కులు వస్తాయి. ఇది చూడండి, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు అనగానేగా
టెక్స్ట్ బుక్లు ముంగటేసుకొని చదవడం కాదు. ఇక్కడ ఏమడిగాడు చూడండి, ప్రక్రియలు లక్షణాలు. ప్రక్రియల లక్షణాలు అంటే నాకున్న అవగాహన, కథ అంటే ఏంటి, కథానిక అంటే ఏంటి, నవల అంటే ఏంటి, కవిత అంటే ఏంటి, రైట్ అండ్ దాని ఏమంటారు, కథానిక అంటే ఏంటి, రైట్ అండ్ ఇలా తెలుగు ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అర్థ వివరాల్ని, వాటి యొక్క లక్షణాల్ని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ విశేషాంశాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, కవులు మరియు రచయితల పరిచయం. ఓకే, నీవు మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి వీటన్నిటినీ కుండబద్దలు కొట్టుకునే కంటే కేవలం కవులు మరియు రచయితల పరిచయం మాత్రం చదువుకొని పెట్టుకో. టెక్స్ట్ బుక్లో చూసుకోవాల్సింది ఒక్కటే. ఇక పుస్తకాలు చదివిని బట్టి పడతా అనుకోకండి, మిగతా అన్నీ వదిలేసేయండి, మీకు అర్థమైపోతుంది. అర్థమైందండి, రైట్. నెక్స్ట్ పదజాలం 1 నుంచి 10వ తరగతి స్థాయి వరకు. ఇక్కడ కూడా మళ్ళీ మనము ఓవర్ థింకింగ్ చేసి పుస్తకాల మీద డిపెండ్ అవుతాం. పుస్తకాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. పుస్తకాల్లో ఉన్నదానికంటే జనరల్గా మనకి ఇచ్చే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి నానార్థాలకు సంబంధించి. చూడండి, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామేతాలు, పొడుపు కథలు అండ్ మాండలిక పదాలు. అర్థమైందండి, మాండలిక పదాలు. ఈ విధంగా మనకి సిలబస్ని జనరలైజ్ చేస్తూ పోండి తప్ప టెక్స్ట్ బుక్స్ మీద మాత్రం ఈ తెలుగు కోసం డిపెండ్ అవ్వకండి. అంటే టెక్స్ట్ బుక్ కాకుండా మిగతా సిలబస్ ఇది చదవండి, పదజాలాన్ని చదువుకోండి. భాషాంశాలు, ఇదైతే టెక్స్ట్ బుక్ బేస్ కాదు కదా. వ్యాకరణ పారిభాషక పదాలు, తత్సమం, తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ధృత ప్రాకృతికం, ప్రాతిపాదిక, ప్రత్యయం, భాషా భాగాలు, విభక్తులు మొదలైనవి, సందులు మరియు నిర్వచనాలు, ఆ తర్వాత సమాసాలు. ఓకే అండి, ఛందస్సు, అలంకారాలు, క్రియారకాలు, వాక్యాలు, భేదాలు, రైట్ అండ్ మొత్తం సిలబస్ గమనిస్తే మొత్తం మనకు 30 మార్కుల తెలుగులో మీరు బాగా జాగ్రత్తగా గమనించాల్సింది 20+ మార్క్స్ గ్రామర్ నుంచే వస్తాయి. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ను వదిలేసి, మీరేం తెలుగు ఎగ్జామ్ తెలుగు పండితులు కావడం కోసం మీరు రాయట్లే, వాడికి కూడా తెలుసు పాపం. మ్యాథ్స్ వాడికి ఎగ్జామ్ పెడుతున్నాము, సైన్స్ వాడికి ఎగ్జామ్ పెడుతున్నాము, ఎగ్జామ్ దానికి తెలుసు. కాబట్టి జనరల్ గ్రామర్కి సంబంధించే మనకి 20 పైగా మార్కులు వస్తాయి. కాబట్టి ఆ గ్రామర్ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనం అదే చూస్తాం. ఇంగ్లీష్లో కూడా సేమ్ థింగ్, గ్రామర్ పైన మాత్రమే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, లాంగ్వేజ్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 30 మార్క్స్ చూస్తే యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇది వొకాబులరీ. తర్వాత గ్రామర్, కన్వర్షన్ ఆఫ్ రైటింగ్, ఓకే, డిస్కోర్స్ అండ్ డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే కూడా మీకు తెలుసు, మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఇందాకే పద్యంలాగా ఇస్తాడు, దానికి సంబంధించింది. ఇది కూడా టెక్స్ట్ బుక్కి సంబంధం లేని జనరల్ గ్రామర్గానే మీరు దీన్ని చూడండి. అప్పుడు చూస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకే అండి, సిలబస్ చూడండి అసలు వాట్ ఈస్ ద సిలబస్. ఓకే, కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఎక్కువగా గ్రామర్ మీద డిపెండ్ అవ్వండి, నాట్ ఆన్ ద టెక్స్ట్ బుక్స్. ఓకే అండి, అలా మీరు టెక్స్ట్ బుక్స్ కాకుండా గ్రామర్ మీద కనుక డిపెండ్ అయితే మీకు ఇక్కడ ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన మీరు ఫోకస్ చేయండి, అది ఎస్పెషల్లీ గ్రామర్ పైన. ఎస్పెషల్లీ గ్రామర్ పైన ఫోకస్ చేస్తే మీకు 60కి దాదాపు ఒక 50+ మార్కులు అయితే రావడానికి ఛాన్స్ ఉంది. 50 + 30 60, 60 + 30 90. ఓకే, ఎందుకంటే ఇది 60 కదండి, రైట్ అండ్ 60 + 30 సారీ ఇదే 50 కదా. 50 + 30 80, 80 + 30 110, 110 మార్క్స్. ఇక నీవు జనరల్ సైన్స్కి వచ్చేసరికి నేనేమంటానంటే ఆ బెస్ట్ సజెషన్ ఏదైనా వస్తే మీరు చదవండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే చివరిలో చూసుకోండి తప్ప ముందు నుంచి టైం వేస్ట్ చేసుకోకండి. 30కి 30 సింగిల్ ఆప్షన్ ఏదో ఒకటి పెట్టండి, ఏనో బీనో సీనో అన్నిటికి ఒకటే ఒక ఆప్షన్ పెట్టండి. 30కి 4 కొట్టేస్తే 8 మార్కులు తగులుతాయి. ఆల్రెడీ నీకు ఇక్కడ 50 + 30 80, 80 + 30 110 వచ్చాయి. కాబట్టి 110 ప్లస్ అదొక 88, 118 నుంచి 120 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. చెప్పండి, అంటే ఇక్కడ సార్ 30కి 30 వస్తాయంటే 30కి 30 రాకపోతే మరి నువ్వు రాయడం ఎందుకు? ఆల్రెడీ క్వాలిఫై అయినావు కదా. నీకు నా ఇంటెన్షన్ అర్థమవుతుందా? నువ్వు రాయడం ఎందుకు? నువ్వు బై వస్తేనే రాస్తావు. 120 మార్కులు రావడం అంటే ఆషామాషికి వస్తాయా? అంటే నీవు స్ట్రాంగ్, నీ డిఎస్సికి కావాల్సిన సబ్జెక్ట్లో బై రావాల్సిందే టెట్లో. ఆ తర్వాత తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఒక 50 నుంచి 55 రావాల్సిందే. అట్లయితే నువ్వు టెట్ రాయి,
లేకపోతే అది కూడా రాయకు, 100 మార్కులు వచ్చినా కూడా రాయకండి. ఓకే రైట్. ఇక్కడ టైం మేనేజ్మెంట్ కనుక గమనిస్తే మళ్ళీ టెట్ ఒకటే కాదు, దానిపైన డిఎస్సి అనే కత్తి వేలాడుతూ ఉంటుంది తర్వాత 3 నెలలకి. అర్థమైందండి. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరైతే టెట్ కమ్ డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, టెట్ కమ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పా, మీరు హ్యాపీ అనిపిస్తుంది సార్ డిఎస్సి ప్రిపరేషన్ అనేది మనకు 45 మార్కులకి సరిపోయింది, హ్యాపీ సార్ అంటే. కానీ ఇక్కడ 24 మార్కులు ఏదైతే 18 నుంచి 20 మార్కులు ఏదైతే 10th క్లాస్ కంటెంట్ ఉందో టెట్లో అడిగే స్థాయి వేరుంటుంది, డిఎస్సిలో అడిగే స్థాయి వేరుంటుంది. కాబట్టి దీన్ని అప్పుడే సంతోషపడకండి. దీన్ని ఇంకా మీరు తర్వాత టెట్ తర్వాత స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు టెట్ ప్లస్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఒకవేళ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మనం లైవ్ మెంటార్షిప్ అనేది అందిస్తున్నాం. కాబట్టి ఈ లైవ్ మెంటార్షిప్లో మీరు పాల్గొంటున్న విద్యార్థులు ఏం చేయాలంటే, మీ యొక్క టైంని 3 భాగాలు చేసుకోండి, 3 పార్ట్స్. ఓకే. డైలీ ఈవినింగ్ మన దగ్గర 6:30 PM టు 9:30 PM ఎగ్జాక్ట్గా లైవ్ క్లాస్ అనేది అయితే జరుగుతూ ఉంది. కాబట్టి మీకు అందరికి సెప్టెంబర్ 3 వరకు టెట్కి సంబంధించిన సిలబస్, మ్యాథ్స్ కంటెంట్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, తెలుగు అండ్ ఇంగ్లీష్ సంబంధించిన రికార్డెడ్ క్లాస్ ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేసి ఉన్నాం. అవి ఓకే రెడీగా మీరు డైలీ 1 అవర్, ఒక 1.5 అవర్ వాటిని చూస్తూ మీరు 3 అవర్స్ క్లాస్ కనుక వింటే మీ యొక్క టెట్ ప్లస్ డిఎస్సి యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తవుద్ది. డైరెక్ట్గా పోయి పరీక్ష రాయడమే. ఓకే రైట్. మీరు ఏం చేస్తారంటే మీరు టైంని 3 పార్ట్స్ చేయండి. అందులో ఒక పార్ట్ లైవ్ క్లాస్ వినడానికి, దట్ ఈజ్ 3 అవర్స్ ఆఫ్ టైం. మీరు డైలీ 8 నుంచి 9 గంటల యొక్క ప్రిపరేషన్ టైంని అయితే మీరు సెట్ చేసి పెట్టుకోండి. అంతకంటే తక్కువ అంటే కష్టం. ఎవరైనా బాబు మహిళా అభ్యర్థులు ఉండి ఇంటి పనులు, వంట పనులు చేయాల్సి వస్తే ఒక 6 నుంచి 7 గంటలైనా సరే మీరు ఫాలో అప్ చేసుకోండి. 6 to 7 అవర్స్ అయినా సరే మీరు దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే. సో 3 అవర్స్ టైం పోయింది. సో 9 గంటలు అనుకుందాం మ్యాక్సిమం. మిగతా 9 గంటల్లో మీరు ఏం చేస్తారంటే బాగా జాగ్రత్తగా గమనించండి. ఒక 3 అవర్స్ ఆఫ్ టైం కంప్లీట్ టెట్ ప్రిపరేషన్, కంప్లీట్ టెట్ ప్రిపరేషన్. ఈ టెట్ ప్రిపరేషన్లో 2 భాగాలు చేయండి. ఒకటి కంటెంట్ ప్లస్ సైకాలజీ, అంటే టెట్ కమ్ డిఎస్సి సిలబస్ రిలేటెడ్గా ఉంటుందో అది ఒక పార్ట్. ఒక 1 అవర్ పార్ట్, ఇది ఒక 2 అవర్స్ తీసుకోండి. ఒక 1 అవర్ పార్ట్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఓన్లీ 1 అవర్ అంతే. ఎక్కువ చదివి మీరు హైరాణ పడద్దు. మస్తు టైం ఉందండి, 80 రోజుల టైం ఉంది నాకు తెలిసినంత వరకు అయితే, ఇన్ మై సెన్స్. లేదంటే 60 రోజులు అనుకో, సరే ఆగస్ట్ సెప్టెంబర్ 2 నెలలే ఉంది సార్ అనుకుంటే 60 రోజుల టైం ఉంది. 60 రోజుల టైం ఉంది. డైలీ 1 అవర్ అన్న 60 గంటలు, వెరీ ఎనఫ్. ఓకేనండి రైట్. ఒక 1 అవర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ పెట్టుకోండి, లేదంటే ఇంకొక ½ అవర్ పెట్టుకో, ఏం కాదు సరిపోదు సార్ అనుకుంటే ఇంకొక 1.5 అవర్ పెట్టుకో, తెలుగు ఒకరోజు ఇంగ్లీష్. కానీ ఒక 2 అవర్స్ మాత్రము కంటెంట్ ప్లస్ సైకాలజీ, లేదంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ డైలీ ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. కన్సిస్టెంట్గా మీరు అదే మెయింటైన్ చేయండి. టైం కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వారం రోజులు చదివి ఒకరోజు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటా సార్, వల్ల సినిమాకి వెళ్తా, లేదంటే బయట షికార్కి వెళ్తా, నేను మా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తా అని అనొద్దు. కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఒక్కరోజు కూడా బ్రేక్ చేయకూడదు మీ యొక్క టైం టేబుల్ని, ఏ ఒక్కరోజు కూడా మీరు దాన్ని డీవియేట్ చేయకూడదు. ఓకే రైట్. సో ఈ విధంగా మీరు ఒక టెట్కి సంబంధించిన ప్రిపరేషన్ కేటాయించిన 3 అవర్స్లో మళ్ళీ ఒక 2 అవర్స్ కంటెంట్ ప్లస్ సైకాలజీ కానీ, కంటెంట్ ప్లస్ మెథడాలజీ కానీ కేటాయించండి. ఎందుకంటే అది డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక మిగిలిన 1 అవర్, ఒక 1.5 అవర్ టైంని తెలుగు ఆర్ ఇంగ్లీష్కి కేటాయించండి. ఇక మిగతా టైం, మిగతా 3 అవర్స్ మిగిలొచ్చు, లేదంటే 2 అవర్స్ మిగిలొచ్చు. ఓకే, లేదంటే 1.5 అవర్ మిగిలొచ్చు. ఇది ఏం చేస్తారంటే మీ కంటెంట్లో ఇచ్చిన ఇంటర్ సిలబస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. భయపడకండి, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తేనే మనం గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాం. ఒకే రోజు మనం ఇంటర్మీడియట్ పుస్తకాన్ని నమిలి మింగినంత మాత్రాన మనకు లెక్కలు రావు. తల కింద పెట్టుకుని పడుకున్నంత మాత్రాన లెక్కలన్నీ బుర్రలకేం ఎక్క ఒక్క రోజులో. డే బై డే డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం వెళ్ళాలి తప్ప ఒక్కరోజులో అంతా వచ్చేయాలనుకోకూడదు. రైట్ అండ్. సో మనకి ఈ 5 నెలల టైం దాదాపు ఒక 100 గంటలు, 100 రోజుల టైం ఉంది. ఆ 100 రోజులు ఇంటూ 2 గంటలంటే దాదాపు 200 గంటలో నువ్వు ఇంటర్మీడియట్ సిలబస్ని నమిలి మింగేసి ఊసేయచ్చు కూడా. అంటే మన అవుట్పుట్ కూడా అంత బాగా ఇవ్వచ్చు అని అర్థం.
కాబట్టి ఇంటర్ సిలబస్ కోసం కేటాయించి, అంటే క్లాస్ జరిగినా జరగకపోయినా మీ యొక్క ప్రిపరేషన్ ప్యారలల్గా జరుగుతూ వెళ్ళాలి. ఒకవేళ క్లాస్లో జరిగింది ప్రిపేర్ అయితే ఇంకా మంచిది, రైట్. కాబట్టి ఎవరైతే మన లైవ్ మెంటార్షిప్లో జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇది ఫాలో అవ్వండి. లేకపోతే మిగతా అభ్యర్థులు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు కూడా మీ యొక్క ప్రిపరేషన్, అంటే మీరు వెళ్తున్న కోచింగ్ క్లాసెస్ కాకుండా మిగతా టైంని ఇది పెట్టుకోండి. ఇది ప్రిపరేషన్ టైం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రిపరేషన్ టైం. ప్రిపరేషన్ టైం అంటే నువ్వు యూట్యూబ్ వీడియోలు చూసుడు కాదు, ఇది ప్రిపరేషన్ టైం కాదు. కొంత యూట్యూబ్ వీడియోలు చూసుకునే ప్రిపరేషన్ అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ఏ ప్రిపరేషన్ టైం. ప్రిపరేషన్ టైం అంటే నువ్వు ఒక బుక్ చదువుతూ నోట్స్ రాసుకుంటూ పెన్ను రాస్తూ వెళ్ళడం ప్రిపరేషన్ అంటాం. లేదు సార్ నేను ఒక ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాను, ఆన్లైన్ క్లాస్ వింటున్నాను సార్, వినడం ఒక్కటే ప్రిపరేషన్ కాదు, అదొక ప్యాసివ్ ప్రిపరేషన్. యాక్టివ్ ప్రిపరేషన్ అంటే క్లాస్ వింటున్నాను సార్, ఆ విన్నదాన్ని నేను పాజ్ పెట్టా, ఒక పాయింట్ నోట్ చేసుకున్నాను, అర్థమైందండి. ఒకటి చెప్పా, జామెట్రీలో ఒక క్లాస్ జరుగుతుంది, జామెట్రీలో చెప్పాము, ఏమని చెప్పాము, సమబాహు త్రిభుజములో మధ్యగతము మరియు లంబము మరియు కోణ సమద్విఖండన రేఖ అన్నీ ఒకే రేఖను సూచిస్తాయి అని చెప్పాం. కోణ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువు అంతర్కేంద్రం అవుతుంది. కోణ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువు పరివృత్త కేంద్రం అవుతుంది. పరివృత్త కేంద్రాన్ని త్రిభుజ అంచుల్ని తాకుతూ గీయవచ్చు. ఆ త్రిభుజ శీర్షాలను సమాన దూరంలో ఉంటుంది అని ఒక పాయింట్ చెప్పాం. పాజ్ పెట్టి నువ్వు పాయింట్ నోట్ చేసుకోవాలి, ఆ బొమ్మ వేసుకోవాలి, దానికి సంబంధించిన చెప్పిన 3 పాయింట్స్ నోట్ చేసుకోవాలి. దీన్ని ప్రిపరేషన్ అంటాం. అంతేగాని నువ్వు సోఫాలో పడుకొని చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని కాళ్ళ మీద మొబైల్ ఫోన్ పెట్టుకొని చూస్తే ఇట్స్ నాట్ ఏ ప్రిపరేషన్. అది ప్రిపరేషన్గా టైంపాస్ చేయడం అంటారు. సారీ ఎవరైనా హట్ అయితే, రైట్ అండి, నిజం చెప్తున్నాను. సో ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు టెట్లో 100కి 100% 110+ మార్కులు సాధిస్తారు. వాళ్ళందరితో పాటు సమానంగా ఉంటారు. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో పాటు, టెట్ వదిలేసి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో పాటు మీరు కూడా ఎంతో కొంత వాళ్ళ వెనకాలే మీరు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆఫ్టర్ టెట్ మీరు అప్పుడు ఆ ప్రిపరేషన్ని స్పీడప్ చేస్తారు. ఓకే అండి, ఇది టెట్ కమ్ డిఎస్సి యొక్క ప్రిపరేషన్కి మనం అందుకోవాల్సిన చేయవలసిన స్ట్రాటజీని మనం ఇక్కడ చూసాం. ఓకే అండి, దెన్ వెరీ సింపుల్ అండి. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వెరీ సింపుల్. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ అంటే ఆ ఎక్స్క్లూజన్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ దాని ఏమంటారు, ఏదైతే మనము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు మన విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మనకి కాల్ చేయొచ్చు. మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలో కూడా నేను చెప్తాను. దట్ ఈజ్ 8885607060. ఇప్పటికైనా ఎవరైనా మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో చేరాలనుకుంటే చేరొచ్చు. ఆగస్టు 5 వరకు మనం ఈ బ్యాచ్ని క్లోజ్ చేస్తూ ఉన్నాం, రైట్ అండ్. సో ఆగస్టు 5 ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ టెట్ కమ్ డిఎస్సి యొక్క మెంటార్షిప్ ప్రోగ్రాంలో లైవ్ ప్రోగ్రాంలో మీరు చేరొచ్చు. మా యొక్క గైడెన్స్ మీకు వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంతే క్లారిటీగా మీకు కోచింగ్ కూడా నిర్వహించడం జరుగుద్ది. ఈచ్ అండ్ ఎవ్రీ మార్కుని ఓడిసి పట్టుకొని మన ప్యాకెట్లో వేసుకునే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని ఒక స్పీడప్ చేస్తూ మీలో థాట్ ప్రాసెస్ని ఆ డైలీ డెవలప్మెంట్ కూడా మీరు గమనించుకునేలాగా మీలో ఒక కాన్ఫిడెంట్ డెవలప్ చేస్తూ మీకు కోచింగ్ ప్రోగ్రామ్ అనేది ముందుకు తీసుకొస్తాం. ఓకే రైట్. సో ఇది ఈరోజు వీడియో. మీ యొక్క టెట్ అండ్ డిఎస్సి యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని మీరు ఇలా చేసుకోండి. సార్ మరి మాకు 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఫోకస్ ఆన్ టెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలా అదేవిధంగా డిఎస్సి యొక్క ప్రిపరేషన్ని మాత్రం మార్చుకోకండి. డిఎస్సి ప్రిపరేషన్ అవుతూ టెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఇక 100 బిలో మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే 100 బిలో చేయాల్సింది. సేమ్ ఇందాక ఎవరైతే 100+ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తూ అదే పని చేస్తూ, అంటే డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్న కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మెథడాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతోపాటు సైకాలజీ, ఏదైతే పూర్తి స్థాయి సైకాలజీ ఉందో టెట్ సైకాలజీ నేనైతే డిఎస్సికి ఇంక్లూడ్ చేసి చెప్పున్నానో ఆ సైకాలజీ కూడా బాగా ఫోకస్ చేయండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ సేమ్ గ్రామర్ మీద ఫోకస్ చేయండి. మీరు కూడా 80 మార్కుల నుంచి 90 మార్కులు ఉన్నవారు ఖచ్చితంగా 100+ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ స్ట్రాటజీగా ఇక
లెస్ దెన్ 110 అనమాట. మై ప్లాన్ ఫర్ లెస్ దెన్ 110 మార్క్స్, నాట్ 100 ప్లస్, లెస్ దెన్ 110 మార్క్స్ అని అందరూ వస్తారు. 100 మార్కుల వారు, 90 మార్కుల వారు, 80 మార్కుల వారు అందరూ వస్తారు. ఎవరైతే లెస్ దెన్ 110 మార్క్స్ ఉన్నారో ఇది వారి యొక్క ప్రిపేర్ అవ్వాల్సిన స్ట్రాటజీ. ఇది మనకి సిలబస్కి సంబంధించిన అంశం. ఓకే అండ్ రైట్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మన నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం మనము మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారండి? మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యాథ్స్ యూనివర్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఏమన్నా వస్తే మీరు నెంబర్కి కాల్ చేయండి. 8885607060కి కాల్ చేయండి. నేనే మాట్లాడి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.